పాండుని పెళ్లి చేసుకుంటే మా చెల్లెల్ని విడిపిస్తానంది. మతుండే మాట్లాడుతున్నావా సింధు? నాకిక వేరే దారి కనబడ్డం లేదు వినయ్. నేను పాండుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కొంపతీసి నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి? నా మనసులో ఒక అమ్మాయి ఉంది అత్తయ్య. ఆ అమ్మాయి ఎవరో చెప్పు. వాళ్ళ పెద్దవాళ్ళని నాకు పరిచయం చెయ్యి. అన్ని విషయాలు మాట్లాడి దగ్గరుండి నీ పెళ్లి నేను జరిపిస్తాను. సరే పద, మనం వెళ్ళి మాట్లాడదాం. అత్తయ్య, ఇప్పటికిప్పుడు మాట్లాడడం అంటే కుదరదు అత్తయ్య. ఏ ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అత్తయ్య. వినయ్, నాకెందుకు నువ్వు చెప్పేది నిజం కాదేమో అనిపిస్తోంది. అబద్ధం అని ఎందుకు అనుకుంటున్నారు? నిజంగా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని నేను అమెరికా నుంచి రాగానే చెప్పుండేవాడివి. మీరు గతం మర్చిపోయినా లాజిక్లు మాత్రం మర్చిపోవట్లేదు మేడం. నువ్వు తప్పించుకోవడానికి కథలు చెప్తున్నట్టున్నావు. అమెరికా నుంచి నా కూతుర్ని పిలిపిస్తాను, వచ్చాక చూడు. నచ్చలేదంటే అప్పుడే చెప్పు. అంతేగాని నాకు కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పకు. దేవుడా, నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? వినయ్, ఏంటి మాట్లాడుతున్నావు? అబే ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, పాప పిచ్చెక్కించేస్తుంది. ఇక ఆగడం నా వల్ల కాదు. ఈ రోజు ఎలాగైనా పని పూర్తి చెయ్యాల్సిందే. హలో, సిఎస్ శ్రీనివాస్ స్పీకింగ్. చెప్పండి. ఏంటి ఈమె టీచింగా? ఎక్కడా? సరే, ఇప్పుడే మా వాళ్ళని పంపిస్తాను. ఝాన్సీ, ఎస్ సార్. నిర్భయ్ కాలనీలో యూ టీచింగ్ జరుగుతుందంట. పాపం ఎవరో ఇంటర్ అమ్మాయి ఇప్పుడే ఫోన్ చేసింది. నువ్వు కానిస్టేబుల్ తీసుకుని అర్జెంటుగా వెళ్ళు. అలాగే సార్. ఫోన్ రింగ్ అయిన సౌండ్ కూడా వినపడలేదు. నిజంగానే కాల్ వచ్చిందా, లేకపోతే స్టేషన్లో నుంచి మమ్మల్ని బయటికి పంపించడానికి రాంగ్ బిల్డప్ ఇస్తున్నాడా? త్వరగా బయలుదేరు ఝాన్సీ. నువ్వు లేట్ చేస్తే అవతల ఒక అమాయకురాలికి అన్యాయం జరగచ్చు. నీ సిచ్యువేషన్ నీకు అర్థం కావటం లేదు అవంతి. అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్వి. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. నరసింహ సార్, నాటుకోడి బిర్యానీ తిని చాలా రోజులైంది. నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఒకటి పట్టురా. చాలా దూరం సార్. టేస్ట్ బాగుంటుంది అనుకున్నప్పుడు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళి తీసుకురావాలి నరసింహ. అలాగే సార్.
తలుపులు వేస్తున్నారేంటి సార్? మానసికంగా బాగా అలిసిపోయిన పాప, శారీరకంగా కాసేపు విశ్రాంతి తీసుకుందామని. మీరు రెస్ట్ తీసుకోవాలనుకుంటే డ్యూటీలో ఉండడం ఎందుకు? ఇంటికి వెళ్లాల్సింది. ఎప్పుడు పడితే అప్పుడు తాళం వేయడానికి ఇది పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్ కాదు. అందంగా ఉన్న అమ్మాయిలు బాధ్యతలు గుర్తు చేసినా బాగానే ఉంటుంది పాప. బయటికి రా పాప. నేనెందుకు రావాలి? కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామని. మనసు విప్పి మాట్లాడడానికి మీరు నాకేం బంధువు కాదు. కలుపుకోవలే కానీ బంధుత్వాలు ఏర్పడడానికి ఎంతసేపు పడుతుంది పాప? నాకు కొత్త బంధుత్వాలు అవసరం లేదు. మీలాంటి వాళ్ళని మా ఇంటి కుక్క కూడా దగ్గరికి రానివ్వదు. ఏంటే ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు? మర్యాదగా మాట్లాడండి. ఛాన్స్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తర్వాత మాట్లాడడానికి నాలుగుండదు. ఓ అంత మనగత్తువా నువ్వు? ఎంక్వైరీ చెయ్యాలి, బయటికి రా. స్టేషన్లో ఆడవాళ్లని ఎంక్వైరీ చేయాలంటే పక్కన లేడీ కానిస్టేబుల్, లేడీ ఇన్స్పెక్టరో ఉండాలి. రూల్స్ తెలియని నీకు ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చింది? ఎంత పొగరే నీకు? నా దగ్గర రూల్స్ మాట్లాడతావా? ఏంట్రా నా మీదే చెయ్యేస్తావా? ఒంటరిగా ఉన్న ఆడదాని మీద దౌర్జన్యం చేయడం మగతనం అనుకుంటున్నావా? నీ మూతి మీద ఉన్నది నిజంగా మీసమే అయితే, నువ్వు మొలతాడు కట్టిన మగాడివే అయితే, నువ్వు నిజంగా నీ అబ్బకే పుట్టుంటే 4 గోడల మధ్య కాదురా, నా మొగుడు ఎదురుగా నా మీద చేయవేరా. నువ్వు మగాడివని ఒప్పుకుంటాను. ఏం వాగుతున్నావే? ఏమైంది అవంతి? ఏమవుతుంది భరత్? ఎంక్వైరీకి సరిగ్గా సహకరించట్లేదు. తలుపులు వేసి ఎంక్వైరీ చేయడం ఏంటి శ్రీనివాస్? కొత్త రూల్స్ స్టార్ట్ చేసావా? నా స్టేషన్ నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి? అయినా సస్పెండ్ అయిన పోలీస్కి ఇక్కడేం పని? తలుపులు తెరిచి అడిగితే వీడెందుకు చెప్తాడండి? ఇప్పుడు వేరొచ్చాయి నా మీద.
ఏమైంది మేడం? లోపల ఎంక్వైరీ జరుగుతుంది. మన సిఐ దుర్మార్గుడు. ఒక ఆడకూతుర్ని వేధిస్తుంటే ప్రతిఘటించాల్సింది పోయి బయట వెయిట్ చేయడం ఏంటి మేడం? సిఐ గారు ఆల్రెడీ లోపల ప్రతిఘటన సినిమా చూస్తున్నారు. మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఫీల్ అవుతారు. కాసేపు వెయిట్ చేయి. సరే మేడం. అమ్మా సార్ 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 మీరు చెప్పిన చోటుకి వెళ్ళాను సార్. అక్కడ ఏ టీజింగ్ జరగట్లేదు. అబ్బా. మంచిదేగా. నేను వచ్చే లోపల మీరు బాగా ఎంక్వైరీ చేసినట్టున్నారు. నువ్వు చూడలేదుగా. మిస్ అయ్యాను సార్. బాగా జరిగిందా? బాగానే జరిగింది ఝాన్సీ, కానీ నేనే శారీరకంగా అలసిపోయాను. ఇంటికెళ్ళి మానసికంగా రెస్ట్ తీసుకుంటాను. అలాగే సార్. అబ్బా అమ్మా ఓ అమ్మా అబ్బా. అక్క గురించి తలుచుకుంటుంటే బాధగా ఉందండి. ఏమైంది అవంతి? నన్ను విడిపించమని అడగడానికి రుద్రంబ దగ్గరికి వెళ్ళిందంట. సింధు, పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నిశ్చితార్థం జరిగి ఎన్ని రోజులైపోయింది. ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోకపోతే ఎలా? నువ్వు చూస్తే ఇక్కడ సైలెంట్గా ఉన్నావు. పోనీ మాట్లాడదామంటే వినయ్ కూడా కనిపించడం లేదు. మాట్లాడాల్సింది వినయ్తో కాదత్తయ్య. వదిన్తోనే. ఏంటి బాబు నువ్వనేది? అవంతిని కేసు నుంచి తప్పించమని అడగడానికి వదిన రుద్రాంబ దగ్గరకు వెళ్ళిందట. నా మీద సస్పెన్షన్ తీయించేయమని ఆవిడ కాళ్ళు పట్టుకుందట. ఆవిడేమో పాండుని పెళ్లి చేసుకోమని కండిషన్ పెట్టిందట. ఏంటి నువ్వు చేసిన పని? దొరికితే పులైనా దయతలిచి మనల్ని వదిలేస్తుందేమో కాని రుద్రాంబ మన కుటుంబం మీద ఎందుకు దయతలుస్తుంది? మరేం చేయమంటావమ్మా? ఆలస్యం చేస్తే అవంతి బతుకు ఏమవుతుందోనని అర్థం కావట్లేదు. నా జీవితం పాడైపోయినా పర్వాలేదు, కనీసం దాన్నైనా సుఖంగా బతుకుని అమ్మా. బాగుంది వదినా, చాలా బాగుంది. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరికొకరు సరిపోయారు. అక్కడ అవంతేమో ముందు మా అక్క జీవితం సెట్ చేయండి, నేనేమైపోయినా పర్వాలేదు అంటుంది. మీరేమో నా చెల్లెలి జీవితం సుఖంగా ఉంటే చాలు, పాండు చేత మెడలో ఉరితాడు వేయించుకుంటాను అంటున్నారు. చూస్తూ కూర్చుంటే మీ ఇద్దరూ మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆ పాండు ఎలాంటివాడో తెలిసి కూడా పెళ్లి చేసుకుంటానని ఎలా మాట ఇచ్చావే? ఇంకేం చేయమంటావమ్మా? పెళ్లి గురించి అడుగుతుంటే వినయ్ ఏం మాట్లాడడం లేదు.
కొంతకాలం ఆగు అంటున్నాడు. వినయ్ ముఖం చాటేసి తిరుగుతున్నాడు. ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకింక లేదమ్మా. వినయ్తో డైరెక్ట్గా మాట్లాడకుండా మీలో మీరే ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. నేనిప్పుడే వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్లతో ఒకసారి మాట్లాడతాను. మ్యాటర్ ఏంటో ఈరోజే అటో ఇటో తేల్చేస్తాను. అమ్మ సింధు, రోజీ ఆంటీనే ఉంటుంటే మనకి బాధలుండేవి కాదు కదమ్మా. వినయ్, ఏంటత్తయ్య? ఒకసారి ఫోన్ ఇస్తావా? ఎందుకత్తయ్య? మా అమ్మాయితో మాట్లాడతాను వినయ్. మార్నింగ్ నుంచి నేను 3 సార్లు ట్రై చేశాను అత్తయ్య. నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆ నెంబర్ పనిచేస్తుందో లేదో అర్థం కావడం లేదు. మరి ఇప్పుడు ఎలా వినయ్? టెక్సాస్లో తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉంటే మ్యాటర్ చెప్పాను. తను ఒకసారి ఎంక్వైరీ చేసి చెప్తానన్నాడు. ఏదో ఒకటి చేసి ఈ 2 రోజుల్లో శాలినితో మాట్లాడిస్తాను అత్తయ్య. మాట్లాడించడం కాదురా, తనను కూడా ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు. తను మిమ్మల్ని అందరినీ చూసినట్టుంటుంది, నేను కూడా తన్ని ఒకసారి చూసినట్టుంటుంది. ఏంట్రా మాట్లాడావు? అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేద్దాం. అత్తయ్య, ఏమైంది? ఈ గుడి, ఈ పరిసరాలు, ఇవన్నీ ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది వినయ్. ఛాన్స్ లేదు అత్తయ్య. అమెరికాలో కూడా టెంపుల్స్ ఉన్నాయిగా. ఇలాంటి గుడిని అక్కడ చూసుంటావేమో. దేని గురించి బాబు మీరు మాట్లాడేది? అదే వాళ్ళిద్దరి పెళ్లి విషయం గురించి. నిశ్చితార్థం కూడా అయిపోయాక ఇక పెళ్లికి ఎక్కువ రోజులు ఆగడం బాగుండదు కదా మామ్మగారు.
నిజానికి మాకీ విషయాలేమీ తెలియవు బాబు.